హలో అండి. అయ్యా నమస్కారం. చెప్పినట్టుగానే కొత్త సిరీస్ తో వచ్చాను. అది ఫ్యాన్ వార్స్ కోసం చేయాలనిపించింది, చేసేసాను. ఓవర్ అయిపోయింది. మరిది ఇది రీచ్ కోసం. కంగారు పడద్దు, ఆ సిరీస్ ఏం ఆపేయను. దాని పని దాందే, దీని పని దీందే. అయితే ఈ సిరీస్ కి నేను బ్యాచులర్ ఆఫ్ మూవీస్ అనే పేరు పెట్టా. బేసిక్ గా కొన్ని మూవీస్ మీద నా ఐడియాస్, ఒపీనియన్స్ చెప్తాను అనమాట. దాన్నే ఇలా సిరీస్ లా చేస్తున్నా. ఇందులో ఒక వీడియోకి ఇంకో వీడియోతో సంబంధం ఉండదు. సో ఇంకా సోదాపి మ్యాటర్ లోకి వెళ్తే, ఈ మధ్య ప్రవరాఖ్యుడి మూవీ చూడడం జరిగింది. మీలో చాలా మంది చూసే ఉంటారు. ఐటమ్ అన్న ఈ డైరెక్టర్ అసలు ఏం మూవీ తీసాడు భయ్యా. ఈ మూవీ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే యానిమల్ ఎందుకు పనికొచ్చేది కాదు. అసలు 2009 లో ఈ రేంజ్ మాస్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఫ్లాప్ అయింది. ఏం పర్లేదు, అందుకే ఈ నక్షల్ వీడియో చేస్తున్నా. సినిమా చూసినోళ్ళు చూడండి, చూడనోళ్ళు చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి. అసలు ప్రవరాఖ్యుడు అంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు అని అర్థం. అది సో ఓపెన్ చేస్తే, ఆంటీ నువ్వు ఇటు కూర్చుంటావా, నేను అటు కూర్చుంటాను. నాకు విండో పక్కన కూర్చోవాలనుంది. సారీ ఆంటీ, నాకు కూడా విండో పక్కనే కూర్చోవాలనుంది. రాక్షసి. ఇలా అమెరికా నుంచి ఇండియా వెళ్లే ఫ్లైట్ లో ఇద్దరు ఆంటీలు గొడవ పడుతుంటారు. అప్పుడు ఈ ఫస్ట్ ఆంటీ వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అంటుంది. ఎవరో సైడ్ యాక్టర్ అయి ఉంటాడేమో అనుకుంటున్నారా? కాదు, మన హీరోయే అంటాడు. అప్పుడు మన ఆంటీ, ఓ మై గుడ్నెస్ యు ఆర్ సో హ్యాండ్సమ్, సారీ ఫర్ కాలింగ్ యు అంకుల్ అని చెప్పి, అంకుల్ ఆంటీ అనేది ఏజ్ బట్టి కాదు, లుక్స్ బట్టి డిసైడ్ చేయాలనే ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ ని 2009 లోనే మన డైరెక్టర్ చూపిస్తాడు. అయినా ఇక్కడ నాదో క్వశ్చన్ రా. 2009 లోనే జగపతి బాబు గారు అంకుల్ అని అనిపించుకున్నారు. జోకే అనుకోండి, బట్ అట్లీస్ట్ జోక్ గా అయినా 2024 లో చిరంజీవి, బాలకృష్ణ గారు లాంటి సీన్లు చేసే దమ్ముందా? జస్ట్ కిడింగ్ గైస్. మన స్టోరీలోకి వెళ్తే, మనం సీట్స్ కొంచెం ఎక్స్చేంజ్ చేసుకుందామా? సీట్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామంటే కిందకి చూస్తాడేంటి? తను అడిగింది ఫ్లైట్ లో సీట్లు జగపతి బాబు గారు. ఎనీవేస్, ఆయన కుదరదు దొబ్బే అంటాడు. దీంతో తను, హే హావ్ ఐ లాస్ట్ మై చార్ట్? am I looking ugly? ఆ సెకండ్ ఆంటీ ఏమో, ఏంటి అంత డౌట్? నువ్వు లుక్ ఇస్తే చాలా అబ్బాయిలు బుక్ అయిపోయేవాళ్ళు కదా. దేనికక్క హెరాస్మెంట్ కేసులోనా? అప్పుడు ఫస్ట్ ఆంటీ ఇలా అంటే, కానీ ఏంటి లాభం? ఆ అంకుల్ ఇంప్రెస్ చేయలేకపోయాను కదా. సెకండ్ ఆంటీ ఏమో, డోంట్ కాల్ హిమ్ అంకుల్, హిస్ బిగ్ బాయ్, బిగ్ హ్యాండ్సమ్ బాయ్ అని చెప్తుంది. దీన్ని బట్టి షుగర్ డాడీ అనే ఇంకో ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మన డైరెక్టర్ 2009 లోనే పరిచయం చేశాడు. One cappuccino please. Sure, hot ma'am. Warm. Warm. Just warm. అనే ఎవరిది? నీలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైతే ఏం చేస్తావు? ప్రపోజ్ చేస్తాను. That's it. అమ్మాయి అయితే అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా సరే ప్రపోజ్ చేస్తా. బ్లడీ బిచ్. ఈ మాటతో డైరెక్టర్ మనకి LGBTQ అనే ఇంకో ఫ్యూచర్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. అయితే నెక్స్ట్ మన హీరో కూడా అక్కడికి వచ్చి కాఫీ వామ్ గా కావాలని అడుగుతాడు. ఇది చూసి ఆంటీ, వాము వాము కలిసినట్టు నువ్వు నేను వాము అన్నంలా కలిసిపోతే నా కడుపులో నొప్పి పుట్టించచ్చు, సారీ కడుపు నొప్పి పోగొట్టేయచ్చు అని అంటే, మనోడేమో నువ్వు చిన్నప్పుడు నిద్రలో పక్క తడిపేదానివేమో, నేను మా ఇంట్లో బాత్రూమ్ లేక పక్క మీద పోసేవాడిని అని చెప్పేసరికి ఆంటీ ఒక్కటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మన హీరో కూడా ఇండియాలో ల్యాండ్ అవుతాడు. హీరో వాళ్ళ అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ లో 2 hours నుండి వెయిట్ చేస్తుంటే మనోడు వాళ్ళెవ్వరికి కంట పడకుండా యూనివర్సిటీకి వెళ్ళిపోతాడు. అదేంట్రా అంటే, అమెరికా నుంచి పంట పురుగులను చంపడానికి లేడీ బగ్స్ ని తెచ్చాను, అవి ఎక్కువసేపు కంటైనర్ లో ఉంటే పోతాయి, అందుకే ఇక్కడికి వచ్చానంటాడు. ఈ లేడీ బగ్ స్పెషాలిటీ ఏంటంటే చేతుల్లోంచి కూడా ఎగరగలం అనమాట. ఓకే, ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, హీరో వాళ్ళ అమ్మ నాన్నకి ఈ సినిమాలో ఒకటే గోల్, అది హీరోకి పెళ్లి చేయాలి. సో దానిలో భాగంగానే మన ఫస్ట్ పెళ్లి చూపులు. అమ్మాయి లైవ్ లో గెట్ రెడీ విత్ మీ రీల్ చూపిస్తుంది. సో రిజెక్టెడ్. పెళ్లి చూపులు 2. పెళ్ళయ్యాక ఎన్నో గొడవలు ఉంటాయి. ఆ గొడవలు పెరిగి విడిపోయే పరిస్థితి రావచ్చు. అప్పుడు విడాకులు కావాలంటూ కోర్టుకి న్యూసెన్స్ లేకుండా ఇప్పుడే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో అగ్రిమెంట్ రాసుకుందాం. దీన్నే ఇప్పుడు అమెరికాలో ప్రీనప్ అంటారనమాట. ఇంకో ఫ్యూచర్ కాన్సెప్ట్ ఇంకా ఇండియాకి రాలేదులేండి, ఫ్యూచర్ లో వస్తుంది. సో ఆబ్వియస్లీ రిజెక్టెడ్. పెళ్లి చూపులు 3. నాకు క్రికెటర్ ధోని అంటే పిచ్చి, అతనంటే పిచ్చి పిచ్చిగా పిచ్చి. నాకు వాడి మీద వైల్డెస్ట్ క్రష్ ఉంది. రేపు మన ఇద్దరికి పెళ్ళయ్యాక వాడు ఎక్కడైనా కనబడ్డాడు అనుకో, ఫినిష్. దీన్ని ఏమంటారో ఇంకా సైంటిస్టులు కూడా కనుక్కోలేదు. సో రిజెక్టెడ్. దీంతో మనోడికి ఇంకా పెళ్లి అవుతుందా అని అనుకుంటుండగా పొలంలో పని చేసుకుంటున్న ఆంటీని చూసి మనోడు పడిపోతాడు. ఇక్కడ ఫస్ట్ సాంగ్ వేసుకోండమ్మా. అమ్మో వద్దులే. నెక్స్ట్. పెళ్లి చేసుకుంటావా? ఓ తప్పకుండా పెళ్ళాడతా. అయితే నా పెనిమిటి పర్మిషన్ కావాలా? ప్రాబబ్లీ ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి హింట్ ఇవ్వడానికి ట్రై చేశాడు మన డైరెక్టర్. అనదర్ ఫ్యూచర్ కాన్సెప్ట్ 2009 కి. సో దీంతో మన హీరో బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీంతో ఈ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్ ఏ వర్కౌట్ అవ్వక ఫైనల్ గా నీకు బాల్య వివాహమే కరెక్ట్ రా, ఇలాంటి ఓల్డ్ కాన్సెప్టే కరెక్ట్ అని అనుకుంటుండగా మన సునీల్ హీరోకి ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న హీరోయిన్ గుర్తు చేస్తాడు. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో కట్ చేస్తే హీరోయిన్ చూడగానే హీరో టఫ్ గర్ల్ అంటాడు. You want tough girl?
నెక్స్ట్ చలాకి చంటి అన్న హీరోయిన్ కి లవ్ లెటర్ ఇస్తాడు. తను అందరి ముందు చదివి వాడిని ఇన్సల్ట్ చేసి పంపించేస్తుంది. అప్పుడు అందరూ నాకే ప్రపోజ్ చేస్తారు ఎందుకంటే నేను ఎథికల్ హ్యాకింగ్ లో టాపర్ నేను పొంగిపోతుంటే మన హీరో అందరూ ప్రపోజ్ చేసేది నువ్వు చదివే బుక్స్ చూసి కాదు నీ ఫిగర్ చూసి అని మన హీరో అనగానే కోప్పడి హీరోయిన్ వెళ్ళిపోతుంది. అప్పుడు నేచురల్ గా మన డైరెక్టర్ హీరోయిన్ స్నానం చేస్తున్నప్పుడు తన ఫిగర్ ని చూపించడానికి ట్రై చేస్తాడు. ఫ్యామిలీ మూవీ కాబట్టి ఓన్లీ అంకిల్స్ కి ఇష్టమయ్యే పార్ట్స్ మాత్రమే చూపిస్తాడు. నేవల్ మట్టుకు ఇంపార్టెంట్ అమ్మా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన హీరోయిన్ ఇంటికి వచ్చి పబ్కి వెళ్దాం అంటాడు. హీరోయిన్ రానంటుంది. తిరిగి హీరోయిన్ ఈ రోజు కార్తీక పౌర్ణమి గుడికి వెళ్దాం రా అంటుంది. హీరో వస్తా అంటాడు. గుడికి కట్ చేస్తే ఇక్కడ ఈ పండగ అట్మాస్ఫియర్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అడిగితే మనోడేమో ఫ్యాషన్ షోలా ఉందంటాడు. గుడిలో ఫ్యాషన్ షో అంటాడేంట్రా అని అనుకునే లోపే అక్కడ నిజంగా ఫ్యాషన్ షో విజువలైజ్ చేసి చూపిస్తాడు. నాకైతే మైండ్ పోయింది. ఇది ఎందుకు ఇంత షాకింగ్ గా చెప్తున్నానంటే ఇలాంటివి మూవీలో ఇంకా చాలా ఉన్నాయి. నిజంగానే మైండ్ పోతుంది అనమాట. టు కంటిన్యూ, మన హీరోయిన్ ఈ ఆనందంలో పాటేసుకుంటారు. సెకండ్ సాంగ్ వేసుకోండమ్మా. అయితే ఈ పాట ఎండింగ్ లో పబ్కి వెళ్ళుంటే ఈ సాంగ్ మిస్ అయ్యేవాడివి కదా అని హీరోని అడిగితే ఒక్కసారి అక్కడ చూడంటాడు. అక్కడేముందిరా అంటే ఈ పాట పేరు చెప్పుకొని కొంతమంది రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అది చూసి హీరోయిన్ షాక్ అవగానే మన డైరెక్టర్ అక్కడ పాటకి డీజే మిక్స్ చేసి పబ్ లా విజువల్ చూపిస్తాడు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అయితే నెక్స్ట్ మన సామ్రాట్ అన్న సడన్ గా వచ్చి హీరోయిన్ కి లవ్ లెటర్ ఇస్తాడు. మనోడి కవిత్వం స్కిల్స్ చూసి హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది. అప్పుడు హీరో వచ్చి వీడి లెటర్ రాస్తే సంసారం, ఆ చలాకి చంటి రాస్తే వ్యభిచారం అని అడుగుతాడు. అంటే నీ ఉద్దేశం ఏంటని అడిగితే ఈ సామ్రాట్ గడు జస్ట్ ఒక చేపలు పట్టేవాడు, నువ్వేదో అనుకొని వాడు వలలో పడకని అనగానే మన డైరెక్టర్ ఆ విజువల్ వేసి చేపకు ప్రేమన్ ఫేస్ కూడా పెడతాడు. ఒరే సినిమాలో ప్రతి అనాలజీని విజువల్ గా చూపించక్కర్లేదురా బాబు. ఎనీవేస్, అసలు ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటని అడిగితే ప్రేమ అనేది ఏం లేదు, ఓన్లీ రొమాన్స్ సెక్స్ ఏ ఉంటాయని మనోడు ఆల్ఫా మేల్ ఫిలాసఫీ చెప్తాడు. దీంతో హీరోయిన్ కి మైండ్ పోయి మన సామ్రాట్ అన్న రిజెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఐటమ్, నోయల్ అన్న లవ్ ఫెయిల్ అయ్యి బిల్డింగ్ మీన్స్ దూకేద్దాం అనుకుంటాడు. హీరో కూల్ గా చిప్స్ తింటూ ఉంటే హీరోయిన్ వచ్చి సేవ్ చేయొచ్చు కదా అంటుంది. వాడికి జస్ట్ సింపతి కావాలంతే, నిజంగా ఏం దూకడు అంటాడు. నీ తొక్కల ఫిలాసఫీ కాదు, ఏదో ఒకటి చేయనంటే మనోడు ఆ తిన్న చిప్స్ ని ప్రేమనికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అందరూ షాక్ లో అదే చూస్తూ ఉంటారు. అప్పుడు నోయల్ అన్నకి అటెన్షన్ లేక అలిగి కిందకి దిగి వచ్చేస్తాడు. అన్న సేఫ్, హీరోయిన్ ఫ్లాట్. ఇక్కడ థర్డ్ సాంగ్ వేసుకోండమ్మా. ఈ సినిమా చూసాక నాది కూడా సేమ్ ఫీలింగ్. దీంతో మన హీరోయిన్ ఐ లవ్ యూ చెప్పేద్దాం అనుకుంటుంటే మన హీరో వచ్చి వాడిని సేవ్ చేయడానికి అలా చేశాను, నాకు నీ మీద ఏం ఫీలింగ్ లేదు అంటాడు. అదేంటి శశి, నిన్న పెళ్లి చేసుకుంటావా అని అడిగావు కదా అని అంటే అది నిన్నరా. ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ అక్కర్లేదు, ఒక ఇల్లు ఏసీ ఉంటే చాలని అనగానే మన హీరోయిన్ కి కోపం వచ్చి కాలేజ్ మానేస్తా ఉంటుంది. కాలేజ్ ఎగ్గొట్టడానికి ఇది ఒక కొత్త రీజన్ అనమాట. అప్పుడు హీరో వచ్చి నా మీద కోపంతో నువ్వేం మానేయక్కర్లేదు, ఈ కాలేజ్ నాకు కూడా నచ్చలేదు, నేనే మానేస్తా అంటాడు. దీంతో మనం ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రెసెంట్ కి కట్ అవుతాం. ఇప్పుడు అది ఏం చేస్తోందిరా అంటే ఒక ఉమెన్స్ కాలేజ్ కి ప్రిన్సిపల్ అనమాట. చాలా స్ట్రిక్ట్. కాలేజ్ లో కూడా చాలా రూల్స్ ఉంటాయి. సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్, అమ్మాయిలు స్లీవ్లెస్ డ్రెస్లు నాట్ అలౌడ్. ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ లో డ్రెస్ రిస్ట్రిక్షన్స్ ఏంటో, అక్కడ తెలుగు సబ్జెక్ట్ ఏంటో, అక్కడ హంసానందిని లాంటి మోడల్ టీచర్ ఏంటో, ఆవిడ సిల్క్ శారీలు వేస్తే అది చూసి మన ప్రిన్సిపల్ జలసీ ఫీల్ అయ్యి కాటన్ శారీలు వేసుకోమని చెప్పడం ఏంటో నాకేదో ఒక కమెంట్ గోలా తెలుస్తుంది అంతే. సో అదే కాలేజ్ లో మన హీరో మైక్రోజువాలజీ, ఎంటమాలజీ, ఎథాలజీ అవన్నీ చేసి స్టాన్ఫోర్డ్ లో ఎథికల్ హ్యాకింగ్ టాపర్ కాలేజ్ వదిలేసి ఊర్లో మరదలతో ఆడుకోవడానికి వచ్చేసినట్టు మనోడు హార్వర్డ్ లో చదువుకొని హీరోయిన్ కోసం ఇక్కడ జువాలజీ లెక్చరర్ గా జాయిన్ అవుతాడు అనమాట. ఇక్కడ ఇంట్రోల్ వేసుకోండమ్మా. బ్రేక్ తర్వాత మనోడు కాలేజ్ లో అయితే జాయిన్ అయిపోయాడు గానీ ఉండడానికి ఇల్లు కూడా కావాలి కదా. అదేంటి మన హీరో ఇల్లే ఉంది కదా అంటారా? అలా అయితే ఇంక సినిమా ఎందుకు? సో మన హీరోయిన్ ఇంటి కింద గెస్ట్ హౌస్ లో దిగుతాడు అనమాట. ఇక స్కూల్లో కాలేజ్ లో డే 1 ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టూడెంట్స్ తో ఒక ఫెమినిస్ట్ ప్లెడ్జ్ చదివిస్తారు. తర్వాత మన హీరో ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తాడు. జువాలజీ అంటే యానిమల్స్ మధ్య రొమాన్స్, మేల్ లో టెస్టోస్టెరాన్, ఫీమేల్ లో ఎస్ట్రోజన్ వల్లే ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు, దానికే ప్రేమ అనే పేరు పెట్టారని చెప్తాడు. ఈ లెక్చర్ వినడానికి మన ప్రిన్సిపల్ కూడా వస్తుంది అనమాట. అయితే ఒక స్టూడెంట్ వచ్చి మన లెక్చర్ లో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంది, అందుకే ప్రిన్సిపల్ క్లాస్ వినడానికి వచ్చిందని ర్యాండమ్ జోక్ వేయగానే మన ప్రిన్సిపల్ హర్ట్ అయ్యి డే 2 నుంచి హీరోతోనే ఆ ఫెమినిస్ట్ ప్లెడ్జ్ చదివించాలని డిసైడ్ అవుతుంది. డే 2 మనోడు ప్లెడ్జ్ అంతా మార్చేసి ప్లెడ్జ్ లేదు గజ్జి లేదు, మీకు నచ్చినట్టు ఉండండి, నచ్చిన బట్టలు వేసుకోండి అంటాడు. పైగా ఇది మన ప్రిన్సిపల్ ఐడియా అంటాడు. దీంతో డే 3 ట్రూ ఫెమినిజం అంటే అబ్బాయిలను అట్రాక్ట్ చేయడానికి అమ్మాయిలు వాళ్ళకి నచ్చే పనులు చేయడమే అనే ప్రోగ్రెసివ్ కాన్సెప్ట్ మన డైరెక్టర్ చూపిస్తాడు. ఇక ఆ రోజే కాలేజ్ కల్చరల్ ఈవెంట్స్ లో భాగంగా హంసానందిని సింగింగ్ నేర్పిస్తుంటే మనోడు వినలేక వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కాలేజ్ ఎండి అదేంటి మీకు మ్యూజిక్ కంటే ఇంట్రెస్ట్ లేదా అని అడుగుతుంది. ఉంది మేడం, దాని మీద నాలెడ్జ్ కూడా ఉంది, అందుకే వెళ్ళిపోతా అని అంటే అయితే మన ప్రోగ్రామ్ సక్సెస్ అనమాట అని అంటుంది. అది వర్స్ట్ గా ఉందని వాడంటుంటే సక్సెస్ అంటావేంటమ్మా? సరే అయితే నువ్వే ఈ ప్రోగ్రామ్ లీడ్ చేయ అంటుంది. అప్పుడు మనోడు పాటలు నేర్పిస్తా అని చెప్పి అందరు నడువులు పట్టుకుంటాడు. ఇది చూసి మన ప్రిన్సిపల్ తిడుతుంది. అలా పట్టుకోమని నేనే చెప్పాను మన ఎండి అనడంతో ఇక్కడ 4th సాంగ్ వేసుకోండమ్మా.
మనోడు బానే అన్నాడు కదరా, నువ్వెందుకు ఇలా పాడు చేసావు? సరే ఈ లొల్లో పాడి మనోడు ప్రైజ్ కొట్టేస్తాడు అనమాట. అప్పుడు హంసానందిని మనోడిని ఇంటికి డిన్నర్ కి పిలుస్తుంది. డిన్నర్ అని చెప్పి మీదకి వస్తే మనోడు ముందు మీ ఆయనకి డివోర్స్ ఇవ్వు, తర్వాత మనం కానిద్దాం అంటాడు. పాప జంకుతుంది. అప్పుడు మనోడు అకార్డింగ్ టు న్యూ లాస్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లీగల్ అంటాడు. సారీ, ఏదో డివోర్స్ ఇవ్వు లేదా అఫేర్ పెట్టుకో అంటాడు. అయితే డే 4 ఇంకెలాగైనా హీరోని కాలేజ్ నుంచి తరిమేద్దాం అని ప్రిన్సిపల్ వీపీ దగ్గరికి వెళ్తే మన హీరో హార్వర్డ్ వదిలేసి హంసానందినితో ఆడుకోవడానికి వచ్చాడని చెప్తాడు. అలాగే వాడి వల్ల స్టూడెంట్స్ లో జువాలజీ స్కిల్స్ బాగా పెరిగాయి అంటాడు. ఇది విన్న మన హీరోయిన్ వెళ్లి వెబ్సైట్ లో చెక్ చేసి హీరో ఎంత గ్రేటో తెలుసుకుంటుంది. ఇక నెక్స్ట్ మన డైరెక్టర్ ఎంత మంచి స్టోరీ రాసినా మన తెలుగు ఆడియన్స్ చూడాలంటే 4 పార్ట్లు, ఒక ఫైట్, ఒక ర్యాండమ్ కామెడీ ట్రాక్ ఉండాలి. సో నెక్స్ట్ 8 minutes బ్రహ్మి కామెడీ ట్రాక్, ఒక చిన్న ర్యాండమ్ ఫైట్ ఉంటాయి. దీని తర్వాత మన హీరో, హీరోయిన్, ఇంకో 3 అమ్మాయిలు ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ జువాలజీ వాళ్ళు పెట్టే ఒక టూర్ కి సౌత్ ఆఫ్రికా వెళ్తారు. అక్కడ ఆబ్వియస్ గా సౌత్ ఆఫ్రికన్ కామెడియన్ గా ఆలీ ఉంటాడు. సో ఆబ్వియస్ గా ఒక 10 minutes ఫార్వర్డ్ చేస్తే ఒక ఎడారిలో హీరో, హీరోయిన్ ఒంటరిగా ఉండిపోతారు అనమాట. అప్పుడు పక్కనే సింహం మార్నింగ్ వాక్ కి వెళ్తూ వాళ్ళని చూస్తుంది. అప్పుడు హీరోయిన్ భయపడి హీరోయిన్ హక్ చేసుకుంటుంది. ఇది చూసి సింహం పక్కకు వెళ్ళిపోతుంది. మన వాళ్ళు మామూలుగా మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఒరే అది సింహం అనుకుంటున్నారా, కుక్క అనుకుంటున్నారా? అలా పక్కకి వెళ్తే మన పని మనం చూసుకోవడానికి. ఈ లాజిక్ హీరోకి అర్థమై పారిపోదాం అంటాడు. అయితే సింహం నుంచి పారిపోవడం ఈజీ కాదు కాబట్టి ఇంక దొరికిపోతారు. అప్పుడు ఈ మూవీలోనే హైలైట్ సీన్ జరుగుతుంది. హీరో జువాలజిస్ట్ కాబట్టి మన ఇద్దరం రొమాన్స్ చేసుకుంటే సింహం మనల్ని ఏం చేయదని చెప్తాడు. దీంతో వాళ్ళు రొమాన్స్ స్టార్ట్ చేస్తారు. 5th సాంగ్ వేసుకోండమ్మా. అవును, నేను కూడా ఇలాంటి కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాలాగే ఈ టూర్ కి వచ్చిన 3 అమ్మాయిల్లో ఒక అమ్మాయికి ఈ కాన్సెప్ట్ నచ్చి నైట్ మన హీరోతో రొమాన్స్ చేయడానికి వస్తుంది. అప్పుడు మన హీరో, నా వయసులో సగం వయసు ఉన్న అమ్మాయి, అది అందమైన అమ్మాయి, దట్ టు టీనేజ్ గర్ల్, నా మీద మోజు పడిందంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. దీన్నే మన భాషలో పీడిఎఫ్ ఫైల్ అంటారనమాట. అయితే మన హీరో సడన్ గా మీ నాన్న నిన్ను ఇక్కడికి చాలా డబ్బులు పెట్టి పంపించాడు, ఆ అమౌంట్ కంటే ఎక్కువ ఇవ్వు, నేను రెడీ అంటాడు. దీంతో ఆ అమ్మాయి ఇవ్వలేక ఏడ్చి సారీ చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు మన హీరోయిన్ ఇది చూసి టోటల్ గా ఫ్లాట్ అయిపోతుంది అనమాట. అయితే మన సునీల్ అన్న నోరు జారి నేను చెప్తే గానీ నీకు హీరోయిన్ గుర్తులేదు, అయినా బానే లైన్ లో పెట్టావు అనగానే ఇది విని మన హీరోయిన్ కోప్పడి జాబ్ వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోతా ఉంటుంది. ఓరి బాబు, ఈ కాలేజ్ వదిలేయడాలు, జాబ్ వదిలేయడాలు ఏంట్రా? వాడు నచ్చకపోతే వాడిని వదిలేయాలి గానీ ఇంకా లాభం లేదని మన హీరో క్లైమాక్స్ లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తాడు. బేసిక్ గా వాళ్ళ అమ్మ ఇన్స్టా మోడల్ అనమాట. డ్రెస్లు, మేకప్, రీల్స్ తప్ప కొడుకుని సరిగా పట్టించుకోలేదు. కనీసం పాలు కూడా ఇవ్వలేదు. మనోడేమో చిన్నప్పుడే జంక్ ఫుడ్ తినడం వల్ల కిడ్నీ పోయి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మనోడు కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళ అమ్మ 2 years పుట్టింటికి వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్నేమో యుఎస్ వెళ్ళిపోతాడు. అయితే యుఎస్ వెళ్ళి ఏం పీకాడని చూస్తే ఆయన కూడా అక్కడ స్టాన్ఫోర్డ్ ఎథికల్ హ్యాకింగ్ రేంజ్ లో బిజినెస్ చేసి ఆ డబ్బులు పట్టుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఎందుకురా అంటే హీరో వాళ్ళ అమ్మకు బాగోదు. అదెందుకురా అంటే చిన్నప్పుడు మన హీరో కిడ్నీ ఇచ్చేది వాళ్ళ అమ్మే అనమాట. దీని వల్ల అలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇది తెలుసుకున్న మన హీరో అమ్మ అంటే ఏంటి, అమ్మ ప్రేమ అంటే ఏంటో కూడా తెలుసుకుంటాడు. బేసిక్ గా మమ్మీ ఇష్యూస్ అనమాట. ఆ టైంలోనే యుఎస్ వెళ్ళిన హీరో ఇదంతా తెలిసాక హీరోయిన్ వాల్యూ తెలిసి హీరోయిన్ మీద ప్రేమ పుడుతుంది. అందుకే నీ దగ్గరికి వచ్చా అని చెప్పగానే హీరోయిన్ ఫ్లాట్ కాదు అపార్ట్మెంట్ అయిపోయి మనోడికి ఓకే చెప్పేస్తుంది అనమాట. శుభం అనుకుంటున్నారా? మన హీరో యాస్టీస్ గా ప్రేమ బొక్క, నాకు కావాల్సింది మీల్సే అంటాడు. ఇప్పుడు వేసుకోండి శుభం. సో అది భయ్యా ఈ సినిమా. బేసిక్ గా 2009 లో యానిమల్ మూవీని వితౌట్ వైలెన్స్ ఒక లవ్ స్టోరీలా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ మూవీ. సో మీకు ఈ నరేషన్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్ గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి నరేషన్లు చాలా వస్తాయి. అప్పటి వరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.